చెప్పు. మహేష్, ఒక్క నిమిషం ఆగు, నేను నీతో మాట్లాడాలి. మా నాన్నగారు చాలా మంచివారు, ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. కానీ దేవుడి నగలు ఎందుకు దొంగిలించారో నాకు తెలియదు. ఊరి జనం ముందు మీరు అవమానపడడం నేను తట్టుకోలేకపోయాను. చచ్చిన శవాన్ని కాకులు తింటే ఏంటి, గద్దలు తింటే ఏంటి, దానికి ఏమైనా తెలుస్తుందా? చెయ్యని తప్పుని మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తే అది మాతోనే పోతుంది. కానీ మీ నాన్న గొప్ప మనిషి, ఆయన అవమానపడితే అది మీ అందరినీ బాధిస్తుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా నాన్నగారు గుళ్ళో పూజ చేస్తూనే ఉన్నారు. ఆయన చాలా మందికి చాలా సహాయాలు చేశారు. కానీ ఆయనకి బంధువులు గాని మిత్రులు గాని ఎవ్వరూ సహాయం చేయలేదు. తెలిసిన వాళ్ళే తప్పుకున్నప్పుడు మాకు అవమానం జరగకూడదని మీరెందుకు అనుకున్నారు? ఎవరితోనైనా చెప్పుకుని ఏడవాలనుంది, నేను ఎవరితో చెప్పుకోను. మీరు ఆగరా, నాతో మాట్లాడరా, ఒక్క నిమిషం ఆగరా, నా కోసం ఆగరా. నా కాళ్ళు కాలుతున్నాయి, నా కాళ్ళు కాలుతున్నాయి. భాను, నా చేతుల మీద నిలబడు. వద్దు. అయ్యో, నేను చెప్పేది విను భాను, నా చేతుల మీద నిలబడు. నాతో మాట్లాడతానని చెప్పు. సరే, మాట్లాడతాను. నాతో ఎప్పుడు మాట్లాడతానని చెప్పు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, నేను చెప్పింది చెయ్యి. నేనంటే ఇష్టమని చెప్పు. ఆ అర్హత నాకు లేదు భాను. తప్పంతా మాదే, మేమే ఆ అర్హత కోల్పోయాం. నేనంటే ఇష్టమేనని చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం భాను, ఎప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం. ఏమే భానుమతి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎవరు బండి పంపించారు? పెద్ద ఆయనింటికి మా. ఓహో, పెద్ద ఆయనకి నడుం పట్టేస్తుందంట. ఆయన ఇక్కడికి రావడం మర్యాదగా ఉండదు కదా, అందుకనే నాన్నగారు నన్ను వెళ్ళి రమ్మన్నారు. వెళ్ళొస్తాను. సరేనమ్మా, వెళ్ళిరా. రామ్మా, అయ్యగారు నీకోసం ఎదురు చూస్తున్నా. నమస్కారం అయ్యా. రామ్మా. ఏంటన్నా ఉదయాన్నే బండి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? అయ్యగారికి ఈపున పట, అందుకే అగ్రహారానికి వెళ్ళి పంతులు గారు కూతురు తీసుకొచ్చాను బాబు. ఈ లోపల కాఫీ నీళ్ళు తాగుదామని వచ్చాను బాబు. అయ్యా, ఒక కాఫీ నీళ్ళు కొట్టు. అలా కొద్ది పై చేయి. ఇక్కడ ఇక్కడ ఇలా ఇక్కడ అలా చేయి. వెళ్ళు చెప్తాను. కొంచెం పైకి. అగ్రహారం నుంచి వచ్చిన అమ్మాయి ఎదురా. అమ్మాయి వెళ్ళిపోయింది. ఓరు మహేష్, గేదెని ఏం చేస్తున్నారా? దున్నపోతుకి నడు బెణికిందట, అందుకే బాగా తొక్కి తీస్తున్నాను. భాను, ఏంటి? ఒక్కసారి రావా? ఒకే ఒకసారి, నేను అక్కడ ఉంటాను, వచ్చి త్వరగా వచ్చి. మహేష్, మహేష్. ఏయ్, అవును, పెద్ద ఆయన ఇంటి నుంచి నన్ను ఎందుకు పంపించేశావు? అది నీతో వెంటనే మాట్లాడాలనిపించింది. అంత అవసరం ఏమొచ్చిందో. అవును, ఒక రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? 8 గంటలు. వంట చేసేది? అరగంట. నన్ను ఎంతసేపు కలుస్తున్నావు? 2 నిమిషాలు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నాకు మాత్రం 2 నిమిషాలేనా? నేను నీతో ఒంటరిగా 2 గంటలు మాట్లాడబోతున్నాను. 2 గంటలా? ఎలా? రేపు మధ్యాహ్నం 3 మనం ఇక్కడ ట్రైన్ ఎక్కితే 4:30 కోరుకోండి చేరుకుంటాం. అక్కడ 5 గంటలకి ట్రైన్ ఎక్కితే 6:15కి ఇక్కడికి వచ్చేస్తాం. 6:30కి నేను మీ ఇంట్లో వదిలేస్తాను. అయ్యో, నేను రాలేను. ఎవరైనా చూస్తే?
ఎవ్వరు చూడరు, ఆ ట్రైన్ ఖాళీగా ఉంటుంది. వద్దు నేను రాలేనబ్బా. భాను నా కోసం రావచ్చుగా. 6:30 కల్లా వచ్చేస్తామా? తప్పకుండా వచ్చేయచ్చు భాను. సరే నేను వెళ్ళొస్తాను. సరే మ్, భానుమతి, ఆ? ఇక నుంచి ఆ జమీందార్ ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకు అలా అంటున్నావు? నేను ఒక కారణం ఉండే చెప్తున్నాను, ఆయనతో పరిచయం పెంచుకోవద్దు. ఏ చెప్పేది విను భాను. నువ్వేదో దాస్తున్నావు, అదేంటో చెప్పు చెప్పు. భాను ఏడవద్దు భాను, ఏడవద్దు అంటున్నానా? ఆయన ఎందుకు అలా అనుకోవాలి? నేనేం పాపం చేశాను? కూతురు వయసులో ఉన్న దాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు చూడు, వాడే పాపాత్ముడు. ఒరేయ్, అయ్యా ట్యాంకులో ఉన్న నీరు మొత్తం విప్పి ఖాళీ చేసేయి. మోటార్ స్విచ్కి కరెంట్ కనెక్షన్ ఇచ్చేయి. అలాగేనయ్యా. అన్నా ఆ ఎరువు మూటలను దింపండి అన్న. అలాగేనయ్యా. మహేష్, ట్యాంక్ లో నీళ్లు లేవు, మోటార్ స్విచ్ కొద్దిగా అయ్యి. స్విచ్ చేయమని చెప్తుంటే ఏంట్రా వినిపించుకోవు? నాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు, ఆగిపోతున్నాను. ఇదిగోండి తాళం. రేయ్, పని మనేస్తున్నా సరేరా, స్విచ్ చేయమంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు, పొగరా. చూడండి రా, అందరూ తొందరగా రండిరా, మనకేమైందో చూడండి రా. కరెంట్ షాక్ చచ్చిపోయారా.